హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మరి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని ప్రజలారా, కీర్తనా గ్రంథము 29వ అధ్యాయం తీయండి. మొదటి వచనం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చూడండి, కొన్ని మాటలు మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. ఇప్పుడు దేవుని ప్రజలారా, ఇక్కడ మరి దావీదు మహారాజు ఈ కీర్తన రాసిండు. తను ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, దైవపుత్రులారా అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మనము దైవపుత్రులం. ఎందరైతే క్రీస్తును అంగీకరించినారో వారందరూ దైవపుత్రులుగా పిలువబడతారు. మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము. తను ఎందరు అంగీకరించిరో వారికి అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినట్టు. హల్లెలూయా. చూసిందా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు. అంటే ఇప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు అక్కడ 29లో, దైవపుత్రులారా అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి మనము క్రీస్తును అంగీకరించినాము కాబట్టి మనము దైవపుత్రులము. మరి కాబట్టి మరి దైవపుత్రులారా అని దేవుడు పిలుస్తున్నాడు. మరి ఎలాగుండాలన్నట కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ 29కి రండి. కీర్తనా గ్రంథము 29కి చూడండి. యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. హల్లెలూయా. మరి దైవపుత్రులారా అంటూ ఏమంటున్నాడంటే దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనము ఉండాలన్నట. చూడండి, ఒక తండ్రికి మరి ఒక 4 బిడ్డలు ఉన్నారనుకోండి. తండ్రికి మంచి పేరు రావాలన్నా బిడ్డలతోనే కదా. బిడ్డలు మంచిగా చదువుకొని ప్రయోజకులు అయినారు అనుకోండి, ఆ తండ్రికి మంచి పేరు. ఎవరి బిడ్డలండి మీరు అంటే ఏమంటారు? ఫలానా మల్లయ్య కొడుకులు. ఓహో బా, మల్లయ్య చాలా మంచివాడు అంటే ఘనత ఎవరికి వస్తుంది? పిల్లల ద్వారా తల్లికి తండ్రికి ఎలాగైతే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయో అదేవిధంగా దేవునికి కూడా మన ద్వారా తనకు కూడా మంచి పేరు రావాలట. హల్లెలూయా. అందుకే మనల్ని దేవుడు దైవపుత్రులారా అంటున్నాడు ఇక్కడ.
దైవపుత్రులారా అంటే నీలో ఏమి ఉండాలి? దేవుని లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. దేవుని గుణము కలిగి ఉండాలి. దేవుని కలిగిన హృదయము నీకు కలిగి ఉండాలి. దేవుని కలిగిన దీర్ఘశాంతము నువ్వు కలిగి ఉండాలి. దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే, దైవ లక్షణాలు నీలోకి వస్తే, అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి ఏమంటుందంటే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ రావాలన్నా కూడా మన ద్వారానే మహిమ రావాలి. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని కుమారుని లెక్క మారాలి. పిలవంగానే సరిపోలేదు, పిలిచిండు దేవుడు, కానీ మనము మారాలి. ఆయన స్వరూప్యములోనికి మనము మారాలి. చూడండి, మరి నిర్గమకాండంలో మోషేతో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు మోషేకు అంటే, మోషే ఫరోకు నిన్ను దేవునిగా నియమించి తిని అంటాడు. హల్లెలూయా. అవునా కాదా? మోషే ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు. అవునా కాదా? మరి తన ప్రజలకు మరి ఆయన మరి ఒక అధికారిగా, దైవ కుమారునిగా మరి నిలబెట్టగలడు దేవుడు. అందుకే మనము దేవుని పిల్లలము కాబట్టి మనము దైవపుత్రులుగానే ఉండాలి. హల్లెలూయా. అదే యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. యేసు ప్రభువారు ఒక మాట చెప్పి ఒక సందర్భంలో మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఎవరికైతే వాక్యము లభించిందో వారందరూ దైవ కుమారులు అనబడతారట. హల్లెలూయా. దైవములుగా పిలువబడతారట. హల్లెలూయా. చూడండి ఇక్కడ కూడా మనము గమనించాలి ఒక అద్భుతము. దేవుడు నీ ద్వారా ఒక అద్భుతము చేయించిండనుకో, ఆ ప్రజలకు నువ్వు కనబడతావా, దేవుడు కనబడతాడా? ఒక ఇంటికి వెళ్ళినాం, ఒక వ్యక్తికి నువ్వు స్వస్థత పరిచినావు అనుకో, ఆ వ్యక్తికి ఫస్ట్ కనబడేది ఎవరు? నువ్వే కదా. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. అది నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. ఫరోకు ఎవరు కనబడ్డారు? మోషే కనబడింది. ఫరో మరి ఒక తెగులు వచ్చినప్పుడు, మోషే నీ దేవుని నువ్వు వేడుకో, నేను రేపే నీ ప్రజలను విడుదల చేస్తా అంటాడు. అంటే ఫరో ఎవరితో మాట్లాడిండు? ఇక్కడ మోషేతోనే మాట్లాడిండు. ఫరోకు మోషేనే కనబడుతున్నాడు కదా, యెహోవా కనబడట్లేదు ఫరోకు. అందుకే ప్రజలకు కనబడేది నీవు, కానీ నీలో ఉండి కార్యము చేసేది దేవుడు. అందుకే దేవునికి మహిమ రావాలి అంటే నీవు దేవుని కుమారునిగా మారాలి. హల్లెలూయా. అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి. కాబట్టి ఈ విధంగా మనము ఆయనకు మహిమకరంగా మనము నిలబడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలంటే ఏంటిది? బంగారము, వెండి గొలుసులు, బంగారం గొలుసులు, ఉంగరాలు కావు నాయన. ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవి కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉండాలి మనం. ఇవి కలిగి ఉండి ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలట మనం. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి మరి దేవుని యొక్క ఆత్మ ఫలాలు కలిగి నీవు ఆయన ఎదుట సాగిలపడితే
ఆయన నిన్ను దైవ పుత్రునిగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము తయారు కావాలి. నీవు నేను దైవపుత్రుడుగా ఉండి క్రీస్తుకు మహిమకరంగా మనము నిలబడి ఆయన రాజ్యాన్ని కట్టాలని కోరుతూ యేసు నామమున ఇట్టి మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.